2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట మాటికి నిజం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా అర్థమైంది. అసలు ఫోను ట్యాప్ అవుతున్నాయి అన్న నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారి. ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్ఎథికలే కాదు, ఇల్లీగల్ కూడా. మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే, అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. నేను తోడబుట్టిన చెల్లెలి ఆ విషయం కూడా మర్చిపోయి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే I could not fight every battle. I had to choose which battle to fight. This phone tapping issue. నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా. కాబట్టి పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఎథికల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం.
కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు.